Hello guys, welcome back to my YouTube channel. We are going to Inorbit. Varsham. Had to try this immediately after buying. Some trip, I think. A holiday watch. Yeah, holiday watch. Pretty Barbie corner. Do you want something from Bugatti? No. I brought it. Let's go. టేస్ట్ ఎలా ఉంది? అంటే వేస్తున్నారు వేడిగా. ఎంత లైన్ ఉంది? ఒక 2 kilometers ఉంటుంది. యా, ఇంత ఫేమస్ అని మాకు తెలియదు టెంపుల్ వచ్చేవారు. ఇవాళ బోనాలు లాస్ట్ డే అంట గాయస్, అందుకే చాలా మంది ఉన్నారు. నువ్వు కూడా ఇప్పుడే కొంచెం మూవ్ అయింది ఆఫ్టర్ 1.5 hours. దర్శనం 4 గంటలు, 4 hours వెయిటింగ్ తర్వాత మంచి దర్శనం, మంచిగా చూసాం. చాలా బాగా. ఎలా వచ్చింది అంటే విగ్రహం అప్పుడు బయటకు వచ్చింది అనమాట. వాటర్ కోసం అవి ఇంకా తోలుతుంటారు, ఎక్కువ తోలితే ఎక్కువ వస్తుంది, తోగానే స్వయంభూ అనమాట. ఎవరు క్రియేట్ చేయకుండా భూమిలోకి వెళ్ళి వచ్చినారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చిందంటే తెలంగాణలో ఏంటంటే రెస్పెక్ట్ ఇచ్చిందంటే అతనికి ఆల్కహాల్, చికెన్, మటన్ పెట్టాలి. అప్పుడే అతనికి రెస్పెక్ట్ ఇచ్చినారు. ఇంట్లోనే అల్లుడు గుండెలు జాతర అవుతుంది 2 years ఒకసారి. సమ్మక్క సారక్క కదా, చాలా స్పెషల్. సమ్మక్క సారక్క జాతర సమ్మక్క సారక్క బల్కంపేట కింద కూడా మూసి రివర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు రివర్ అనమాట, చెరువు. ఎవరైనా భోజనాలు తిన్నా కూడా చేతులు కడుక్కొని నది కాడనే వంటలు చేసుకొని, మన భోజనాలు లెక్క వంటలు చేసుకొని. ఈ కట్టమైసమ్మ టెంపుల్స్ అన్ని ఒక లైన్లో ఉంటాయి. ప్రతి టెంపుల్ కింద కొన్ని కోట్లు విలువ చేసి, వందల కోట్లు విలువ చేసి బంగారం కానీ డైమండ్స్ అని ఉంటాయి. ఇప్పుడు బల్కం టెంపుల్ ఫస్ట్ భాగ్యనగర్ లక్ష్మి అదే ఉంటుంది, ఆమెకే చేస్తారు అన్నమాట ఫస్ట్ బోనం.
కళలో రాముడు లక్ష్మణుడు కనిపిస్తాడు, హిందూస్ దేవుడు కూడా ఉన్నాడని అతనికి నమ్మకం వస్తుంది. ఆ రోజు నుంచి హైదరాబాద్లో హిందువులు ముస్లిమ్స్ సేమ్ ఒకటే రేంజ్లో ఫెస్టివల్ చేసుకోవాలంటే ఫస్ట్ బోనాల పండుగనే చేస్తారనమాట. అది నిజాముద్దీనే పట్టుకుంటాడు. అలా స్టార్ట్ అయిన బోనము ఈయన డిఫీట్ అయిపోతుంటాడు అనమాట, ఓడిపోనికి వస్తాడు అనమాట. అప్పుడు తాత చెప్పిండని ఉస్మాన్ అలీ ఖాన్ అనమాట మనకి కింగ్ హైదరాబాద్. ఆయన ఏం చేస్తాడంటే ముస్లిమ్స్కి మొత్తం దాచిపెట్టేయండి, మీ మునిమన్ వాళ్ళకి మన వాళ్ళకి రావాలి, అలా చేయండి అంటే ఇక ఎర్లీ మార్నింగ్ ఇస్తాడు అనమాట. ఏంది ప్లాన్ అంటే మీ నెత్తి అప్పుడు టైమ్స్ ఏమి ఉండవు, టైమింగ్ ఏముంది, మీ నెత్తి మీదకి సూర్యుడు వచ్చేంత వరకు నడుచుకుంటూ వెళ్ళండి, వెళ్ళి అక్కడ ఏ స్థలం దొరికితే అక్కడ పాతి పెట్టండి, నాకు ఆ మ్యాప్ తెచ్చి ఇవ్వండి అట్లా అందరికి చెప్పింది. ముస్లిమ్స్ ఏం చేసారు, కొంతమంది గుర్రం మీద దొరుకుతారు, గోల్కొండ నుంచి స్టార్ట్ అయ్యేసరికి గుర్రం మీద పోయేటోడు చాలా స్పీడ్ వెళ్తాడు. సో అందుకే అటు పటాన్ చెరువు, బీబీ నగర్, గట్కేసర్లో పోయి దాచిపెట్టి నడుచుకుంటూ పోయేటోళ్ళు 3 అవర్స్లో ఎంత నడుస్తారు, 10 కిలోమీటర్స్ ఇట్లా బల్కంపేటను, గోల్కొండ నుంచి గల్కంపేటను, బేగంపేటను వచ్చి గుంత తవ్వుతారు అన్నమాట. 12 కాగానే కాలు చేతులు కడుక్కొని ప్రేయర్ చేసి ఒక రాయిని పెట్టి, రాయికి బొట్టు పెట్టి, ఆయన మొక్కుకుంటాడు కదా, ఇప్పుడు నేనే ఉన్నాను ఎల్లమ్మ తల్లి అని బొట్టు పెట్టేస్తాను అనమాట. ఆ రాయి కిందనే కొన్ని 100 కోట్ల విలువైన వజ్రాలు పెట్టి మ్యాప్ వేస్తాను. మ్యాప్ వేసి ఉస్మాన్ అలీ ఖాన్కి ఇచ్చాడు. ఆల్ఫా హాల్ వచ్చాం గైస్, చాలా Famous. ఓల్డ్ అండ్ ఫేమస్ ఆఫ్ కోర్స్. మటన్ బాగుంది. ఎలా ఉంది? బాగుంది, ఆకలికి బాగుంది, లేకపోతే ఓకే. ఎలా ఉంది యావరేజ్ కదా, ఆకలికి బాగా తింటున్నాం. అవి బాగుంది కాదు, తప్పక తింటాం. నీది ఎలా ఉంది? తినకపోతే తప్పక తింటాం. అవునా? ఇట్స్ మహేష్ బాబు బర్త్డే పార్టీ గైస్. But this is not for me because I'm not eating sugar. This is for Vidya. Enjoy it. Bill Basan famous anta guys ikkada. అంటే ఇక్కడ నుంచి ఆల్ఫా దగ్గర నుంచి మెట్రోకి ఆటో అడిగాము, ఇక్కడ లోకల్ ఆటోస్. వాళ్ళేమో 100 రూపీస్ అడుగుతున్నారు. గూగుల్ చేస్తే జస్ట్ 150 meters. వాకబుల్. వచ్చేసాం గైస్ మెట్రోకి. ఎవరు కాల్ చేస్తున్నారు? మై మామ్స్ కాలింగ్ మీ. ప్లాట్ఫామ్ నెంబర్ 1 స్కాన్. వెనకాల లైన్ See. Very nice. ఫస్ట్ టైం మెట్రో ఇంత పీస్ఫుల్గా చూస్తుంది. మళ్ళీ ర్యాపిడో చేశాను ఎన్నిసార్లు. దిస్ గర్ల్ గైస్ 3 days నుంచి ర్యాపిడో అట్లనే పెట్టి వదిలేస్తుంది. మేము రూమ్కి వెళ్ళిపోయినాక వాళ్ళు కాల్ చేస్తున్నారు ర్యాపిడో బుక్ అయిందని. వాళ్ళని అకౌంట్ని బ్లాక్ చేసేస్తారు. నచ్చింది మెట్రో. వెయిట్, ప్లాట్ఫామ్ చేంజ్ గైస్. ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇప్పుడు పోతే వీళ్ళు ఏమైపోతారో గైస్, మెట్రో వేస్ కూడా తెలియట్లా వీళ్ళకి. ఇప్పుడు ఏమైందో తెలుసా గైస్, టికెట్ తీసుకోవడం 3 members తీసుకున్నాం, కానీ ఒక్క టికెట్ స్కాన్ చేసి 3 వచ్చేసాం. స్కాన్ వెనకాల లైన్
ఇప్పుడు ఇక్కడ బయటకు వచ్చినప్పుడు స్కాన్ చేయాలి కదా. ఇప్పుడు ఏమైందంటే మేము రాయచూర్ మెట్రోలో దిగాలి కానీ హైటెక్ సిటీ మెట్రోలో దిగేసాం. రాంగ్ అని వచ్చింది. ఓకేనా, రాంగ్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి అడిగితే దాని నుండి మీరు ఒక్క టికెట్లో 3 మెంబర్స్ ట్రావెల్ చేశారు, సరే ఇంకా ఇది చెయ్యగాకండి అని మళ్ళీ ప్రింట్ వేసి 3 టికెట్స్ ఇచ్చాడు. தமிழ்ல சொல்லுமா 3 டிக்கெட் வாங்கணும் சரியா. ஒரு டிக்கெட்டை மட்டும் ஸ்கேன் பண்ணி 3 பேரும் இன் ஆயிட்டோம். இப்போ லாஸ்ட் ஸ்டேஷனில் அவுட் ஆகும்போது அவங்க கிட்ட நாங்கள் மாட்டிக்கிட்டு அவர் செக் பண்ணிட்டு இனிமே இதை பண்ணாதீங்க அப்படி சொல்லி வார்ன் பண்ணிட்டு ஒரு நியூ டிக்கெட் கொடுத்து அனுப்பிட்டாரு. ఇవ ఫోన్ పాతితే రక్క సైబర్ టవర్స్ అంటారు గైస్, తెలియకపోతే తెలుసుకోండి. నేను తిందాం అనుకున్నా గైస్ వచ్చినాక, కానీ నేను వచ్చిన తర్వాత రీల్ పెట్టారు ఎవడో ఇన్స్పెక్షన్ అని అదని ఇదని. ఇది రోడ్ క్రాస్ చేయడం రాదు గైస్. ఫైనలీ వీఆర్ బ్యాక్ హోమ్ కాదు PG hostel. Guys, bye. Don't forget to like, share, comment and subscribe.